తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 8 లక్షల ఎకరాల అటవీ భూములు ఆదివాసులు సాగు చేస్తున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాలు గూడాల్లో ఇవాళ ఆదివాసుల పైన దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం ఇది చాలా ఏయమైనటువంటి చర్య. దీన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారంగా 2005 కంటే పూర్వం ఎవరైతే సాగులు ఉన్నారో వాళ్ళందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ చట్టమే చెప్తున్నప్పటికీ ఆ చట్టాన్ని పూర్తిగా ఫారెస్ట్ అధికారులు తుంగలోకి తొక్కి ఆ చట్టాలను వైలేషన్ చేసి వాళ్ళ ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొట్టడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏవైతే టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్, బ్రఫర్ ఏరియా, కోరి ఏరియా పేరు మీద ఆదివాసీలను అడవి నుండి వెళ్ళగొట్టిందో ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవల్ల ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొట్టడానికి వల్ల ఫైబర్ గ్రిడ్ పేరుతోటి అదేవిధంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూముల ఇవాళ చెట్టు నాటడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆదివాసుల మధ్యన ఇవాళ కొట్లాటలు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి వల్ల వాళ్ళు ఒకరికొకరు తన్నుకునే విధంగా చేయడం అనేది జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఏవైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల భూముల్లో ఇవాళ దాదాపు సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు రీసర్వే చేపించి వాళ్ళకు హక్కుపత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా కరప్షన్ పేరు మీద అదేవిధంగా విరాసతులు కూడా ఇప్పటికే ఐటీడీఏ కార్యాలయాల్లో, ఎంఆర్ఓ కార్యాలయాల్లో చాలామంది పెండింగ్లో ఉన్నాయి. దాంతో వల్ల రైతు భరోసా రాకుండా వాళ్ళు రుణాలు అందక చాలా ఇబ్బందిలో పడుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అటవీ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వెంటనే స్పందించి ఏవైతే హక్కుపత్రాలు ఉండి చనిపోయి విరాసతు కావాల్సినటువంటి హక్కుపత్రాన్ని విరాసతు చేయాలి. అదేవిధంగా పేర్లు కానీ గోత్రాలు కానీ ఇతరత్ర తప్పులు పడడం మూలంగా అది కరప్షన్ కూడా ఇప్పటికీ వందలాది దరఖాస్తులు ఇవాళ ఆఫీసులలో పెండింగ్లు ఉన్నాయి. వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళకు రైతు బంధు, రైతు భరోసా కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవి కూడా అందడం లేదు. కాబట్టి వాటిని కూడా మీరు వెంటనే సరి చేసి వాళ్ళకు రైతు భరోసా అదేవిధంగా సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విచ్చలవిడిగా ఫారెస్ట్ అధికారులు మొత్తం ఒక నియంత్రణ పోకడతోటి ఆదివాసుల పైన జులుం అనేది కొనసాగుతున్నది. అది కూడా ముఖ్యంగా ఆదివాసులపైనే కొనసాగుతున్నది. ఇవాళ చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాన్ ట్రైబల్స్ ఏవైతే పొడు భూములు చేస్తున్నారో వాళ్ళపైన ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఓన్లీ ఆదివాసులపైననే వల్ల దాడులు చేస్తూ వాళ్ళ భూములో చెట్టులు నాటుతున్నారు, కందకాలు తవ్వుతున్నారు, ట్రెంచులు వేస్తున్నారు, వాళ్ళపైన దాడులు చేస్తున్నారు, వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదివాసులనేమో దొంగలుగా చిత్రీకరిస్తూ పరాయి దేశస్తులుగా చూస్తున్నటువంటి ప్రభుత్వం ఇవల్ల నిమ్మకు నేరెత్తినట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఏదైతే 2006 అటవీ చట్టం ప్రకారంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసులందరికీ కూడా మీరు వెంటనే రీసర్వే చేసి హక్కుపత్రాలు జారీ చేసి ఆదివాసులను ఆదుకోవాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.